ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. జైపూర్ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు చంద్రబాబు ఇవాళ హాజరు కానున్నారు. ఈ పర్యటన సమయంలో ముఖ్యమంత్రి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ఏఐ యాక్సిలరేటర్స్ ఫ్యూయలింగ్ ఇండియన్స్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కల్పనకు సంబంధించిన కొన్ని ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రతిష్టాత్మకంగా ఐటీ సంస్థ ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. క్వాంటంతో పాటు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసిసి సంస్థను ఒప్పందం జరగనుంది. ఇక ఏపీలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్ఐఈఎల్ఐటీతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటు కోసం ఐఐటీ మద్రాస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎన్విడిఏ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. అనంతరం క్వాంటమ్ ఇంక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీధర్ గాంధీతోనూ ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అనే అంశంపై నిర్వహించే ఈ రౌండ్ టేబుల్ సదస్సులో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్కే బ్రాండ్తో కలిసి ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మధ్యాహ్నం 1:30కు ఏఐ సమ్మిట్ వేదికగా వద్దె యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ప్రతినిధి బృందంతోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. బ్రిటన్ ఏఐ ఆన్లైన్ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క్ నారాయణ, భారత్లో యూకే హై కమిషనర్ లింకీ కెమెరన్, వాతావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కౌన్సిలర్ సాలీ టేలర్ తదితరులతో ముఖ్యమంత్రి సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అర్మోకో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్ ఐతుకర్, అడోబెస్ సీఈఓ శాంతను నారాయణన్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హౌలే ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం కానున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి చంద్రబాబు హైదరాబాద్కి చేరుకుంటారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో అంటే జైపూర్ లో ఆయన వివాహ వేడుకలో పాల్గొని అనంతరం అటుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొని అక్కడ సాంకేతికంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేలాగా అవకాశాలు ఎలా ఉన్నాయనే దాని మీద పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. అలాగే పలు సంస్థలతో కూడాను వచ్చాలి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏఐ యాక్సిలరేటరీ యూనింగ్ ఇండియన్స్ ఎకనామిక్ గ్రోత్ అనే అంశాల మీద కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడున్నారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం అలాగే కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ తో పాటు టీఎస్ఎస్ ప్రతినిధులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై ముఖ్యమంత్రి 1 గంటకు పైగాను తన ఉపన్యాసం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి 10 లక్షల మంది నైపుణ్యం కల్పించేలాగా ఐబీఎంతో ఒప్పందం కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఐబీఎం కంపెనీతో ఒప్పందాన్ని కూడా చేసుకునే అవకాశం ఈ రోజు ఉంది. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడాను చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు అలాగే ఎస్సీఎల్ఎల్సీ అనే సంస్థతో కూడాను ఎంఓయూ చేసుకునే అవకాశం ఉంది. దాని మీద కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ఆ ప్రతినిధులతో మాట్లాడి దానికి సంబంధించిన ఎంఓయూపై సంతకాలు కూడా పెట్టే అవకాశం ఉంది. అలాగే 10 లక్షల మంది ఉపాధి కల్పనలో భాగంగా వివిధ కంపెనీలతో ఏదైతే టెక్నాలజీ సంబంధించిన అంశాలు ఉన్నాయో ఐబీఎంతో కూడాను ఎంఓయూ చేసుకునే అవకాశం ఉందని సీఎం వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలాగే ఇతర ట్యూబర్ ఏర్పాటు, ఐఐటీ మద్రాస్ తో ఒప్పందం అనే అంశాలు కూడాను ముఖ్యమంత్రి ఎంఓయూ చేయనున్నారు. అంటే ఓవరాల్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో రేపు సాంకేతికంగా ఏఐ టెక్నాలజీ ద్వారా వివిధ అంశాలతో ఉపాధితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ అంశాలకు సంబంధించిన అభివృద్ధి చేసే పరికరాల ఏర్పాటు అలాగే వాటి ద్వారా ఆదాయ వనరులు సమకూర్చునేలాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అంశంలో ముందు వరుసలో ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే గతంలో కూడానే ఆయన ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడాను
హైదరాబాద్ ఐటిక్స్ వంటి నిర్మాణాలతో పాటు సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ సంస్థలను భారీ ఎత్తున హైదరాబాద్ తరలించిన సంఘటనలు కూడా మనకు గుర్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అమరావతితో పాటు అటు విశాఖపట్నం కేంద్రంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పెద్ద మొత్తంలో ఆ ప్రాంతంలో మోహరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు వివిధ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీలందరితో కూడాను ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏ టెక్నాలజీ సంబంధించి కూడా ఆయన ముందు నుంచి చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం టెక్నాలజీ అనేది అందిపుచ్చుకోవాలని దాని అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడాను తమ పనులు అలాగే ఏదైతే కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాల మీద ఆయన ఒక గంటకు పైగా కూడాను ఉపన్యాసం ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా విశాఖపట్నానికి పెద్ద మొత్తంలో ఇండస్ట్రీలు అంటే సాఫ్ట్వేర్ అండ్ ఏదైతే హార్డ్వేర్ సంస్థలు ఉన్నాయో టెక్నాలజీకి అనుగుణంగా పనిచేసే సంస్థలకు ప్రభుత్వమే సబ్సిడీ ద్వారా ప్రాంతంలో నెలకొల్పేలాగా ప్రోత్సాహాలు అందిస్తూ ఈ రోజు అమలు చేసుకునే అవకాశం ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.